అభి, మనం స్కూల్ పిల్లలాగా ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? ఓకే, నేనేమైనా తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఐమ్ సారీ. లెట్స్ బీ ఫ్రెండ్స్. మే ఐ హెల్ప్ యూ సార్? కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? ష్యూర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆడవాళ్ళు హాయ్, మీరేనా ఇండియా నుంచి వచ్చింది? ఐఎమ్ అభి. హారిక. ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం. అంటే సూరిబాబు లవంగం. ఓ, హలో. ఇట్స్ ఓకే. దీన్ని పెక్ అంటారు. ప్యారిస్లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. లెట్స్ గో. లుక్, ఇది ఇండియా కాదు, ప్యారిస్. ఇండియాని టేప్ రికార్డులో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కమాన్. 1 మినిట్. దీన్ని ఎస్కలేటర్ అంటారు. ఓ, బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తుంది. ఓ, జాగ్రత్తగా రండి. కమాన్, లెగ్స్ యార్. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? నవ్వు ఎక్కువైనట్టుంది. ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? రండి. మిస్సెస్ లవంగం ఏం చేస్తుంటారు? నన్ను లవ్ చేస్తుంటారు. మీది లవ్ మ్యారేజా? యా. ఓ, ఆవిడది కూడా ఇండియానా? నో, తను ఇక్కడమ్మాయి. 25 ఏళ్ల క్రితం నేను ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో అనుకోకుండా పరిచయం అయ్యాం. ఇట్స్ ఎ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. టాక్సీ. హలో. యా స్పీకింగ్. యా. నో నో, ఇంపాసిబుల్. ఐ కెనాట్ కమ్. యు నో హాలిడే ఇన్? యా యా, ఎగ్జాక్ట్లీ. ఏ, నేను ఇంకా ఎక్కలేదురా. యువర్ కీస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇక్కడ టాక్సీ డ్రైవర్లు చాలా స్పీడ్. అవునండి, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేదాకా కూడా ఆగరు. రూమ్ కీస్ అవి తీసుకున్నారు కదా? రండి. రేపు 10 o'clock రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో 11 o'clock వెళ్తే కుదరదు. ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. బ్యూటిఫుల్. గుడ్ బాత్రూమ్. సారీ. అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ తెలీదా? నా రూమ్ అనుకున్నాను. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగా అనాలి. వాణి తర్వాత అనొచ్చు, ముందు టవల్ కట్టుకో. చూడలేకపోతున్నాం. ప్లీజ్ డూ కమ్. హలో. హలో. షీఈ్ హారిక. Hi. Hello. I'm Birgit. Please take a seat. మిస్టర్ అభిరామ్. హలో, నైస్ టు మీట్. Hello. Nice to meet you. హలో. అభి, సీ యు లేటర్. ఓకే. Well, Nav, I would like to present you the details of our plan. What's your name? అభి. Nancy. So what do you think of it? Do you think we need to add anything more? Okay then, my colleague will tell you the details of the budget. ఓకే.
Actually, I think after next month would be the ideal time for the launch. Okay, we'll meet after lunch. Okay. మామూలు తెగ వాగుతావుగా, సరిగ్గా టైం వచ్చేసరికి మాట్లాడవే. 5 కోట్లు కాంట్రాక్ట్ పోతే మీ బాబాయ్ ముందు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? నేను చెప్పేది- నువ్వేం చెప్పక్కర్లేదు. ఓ గాడ్, నాన్సీతో కాఫీ తాగడానికి కబుర్లు చెప్పడానికి రాలేదు ఇక్కడికి మనం. అసలు ఏం జరిగింది? సూట్ వేసుకుని తిరగనే సరిపోదు, వాటికి సూట్ అయ్యే పనులు కూడా చేస్తూ ఉండాలి కనీసం అప్పుడప్పుడు. అరే What are your plans? To launch Revlon in South India? Yeah, let me explain you the Actually, I'll finish this presentation. Your product is quite new to our country. There are 2 regions in our country. బుద్ధుందా నీకు? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నోట్లోంచి మాట్లాడలేదు తెలుసా నాకు? ఇప్పుడు అర్థమైందా నీకు? పొద్దున్న నేను ఎందుకు మాట్లాడలేకపోయాను? సేమ్ థింగ్ నాన్సీ. అది అరే విందే మీదడిపోతుంది ఏంటి? సూట్ వేసుకుంటే సూట్ అయ్యే పనులే చేయాలా? నువ్వు కూడా సెంటు కొట్టుకుంటే సరిపోదు, డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకో. Hi. హాయ్. Join me for dinner? Actually, we both are. He's absolutely free. Please go ahead. Thanks. Come, let's go. ఎక్స్క్యూజ్ మీ, హాయ్. మీటింగ్ బాగా జరిగిందా? బానే జరిగింది. అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయి డిన్నర్కి పిలిచింది. డిన్నర్కా? అలా ఒకసారి డిన్నర్కి వెళ్ళే 5 ఏళ్ళుగా ప్యారిస్లో ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. హే ఏంటి అలా వచ్చావు? ఆ అమ్మాయితో డిన్నర్కి వెళ్తే నన్ను తినేస్తుంది. బాయ్ సార్, పదా. బాయ్ సార్. బాయ్. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ బ్రిడ్జ్ అవతల ప్యారిస్ మొత్తానికి బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. ఆహా. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నేను మా ఆవిడ ఫస్ట్ టైం ఇక్కడే కలుసుకున్నాం. నాకు మీ ఆవిడని ఒకసారి చూడాలనుందండి. తప్పు. అంటే అలా కాదండి, జస్ట్ ఒకసారి చూసి మాట్లాడదాం. వద్దా నాన్న? మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు, నాకు ఇదే బాగుంది. ఇదే ఏది? ఈ చెట్లు, ఈ రోడ్డు, ఈ ట్రాఫిక్. అవతల ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. మరీ అంత అందంగా ఉంటే నేను చూడలేను. అభి, ఇప్పటి వరకు బానే ఉన్నారు కదండి, సడన్ గా ఏమైంది? ఏం లేదు, ఏదో ఉంది. ఒంట్లో బాలేదా? బానే ఉంది. మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఏం జరిగింది? చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎస్కర్షన్ గండిపేట వెళ్ళాం. అక్కడ మేమందరం కలిసి దొంగ పోలీస్ ఆడుకోవాలనుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అవుట్ అయ్యాడు. వాడు దొంగ, నేను పోలీస్. దొంగ దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కోవాలో తెలియక పక్కనే ఉన్న చెరువులో దాక్కున్నాడు. అంటే వాడు మీకు దొరకలేదన్నమాట? నాకే కాదు, ఎవ్వరికీ దొరకలేదు. బాగా ఆడాడు కదూ. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళంటే భయం. అయితే మా ఫ్రెండ్ చిన్నప్పుడు స్నానం చేస్తూ హీటర్ ముట్టుకొని షాక్ కొట్టి చచ్చిపోయింది. అలాగే నేను స్నానం చేయటం మానేశానా? అది వేరు, ఇది వేరు. గురుగారు, మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడొద్దు, కళ్ళు మూసుకొని నా వెనకాల ఫాలో అయిపోయి Right. చెప్తాను. అలా నేను రాలేను సార్. ఎందుకు రాలేరండి? మీకు నీళ్ళంటే భయం, నాకు మా ఆవిడంటే భయం. నేను రోజు ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకోవట్లా? రండి చెప్తాను. వద్దు సార్, ప్లీజ్. వచ్చేసాం, సగం దూరం వచ్చేసాం. ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం. హే 1 minute, ఈ ఫౌంటైన్ దగ్గర నిలబడండి, ఫోటో తీస్తాను. ఏయ్ ఏంటిది? హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. మీరు కానివ్వండి. ఓకే, రెడీ? కమ్ ఆన్, స్మైల్. ఫోటో వచ్చింది. బ్యాగ్ పోయింది. హ? అమ్మో, నా బ్యాగ్. ప్యారిస్లో ఎవరు కొట్టేస్తారు సార్? సంవత్సరం తర్వాత వచ్చి ఉండే ఇక్కడే ఉంటుంది. బ్యాగ్ ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు.
ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మా డబ్బులు ఉన్నాయిగా. మీ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి సార్, అందుకే అంత ఫీల్ అవుతుంది. ఫు. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. నరికేయాలండి. ఎందుకులేండి. ఏ అభి, ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. ఆ, డ్రెస్ చూస్తే సరిపోదు, దాని కింద ఉన్న రేటు చూడండి, వాసిపోద్ది. బ్యాగ్ పోకుండా ఉంటే కొనేవాళ్ళం కదా. అవును. బ్యాగ్ ఉన్నా కొనలేం. ఇదేమన్నా ఇండియా అనుకున్నారండి చీప్ డ్రెస్సులు దొరకడానికి? ప్యారిస్ చాలా కాస్ట్లీ. లవంగం గారు, ఇంకొకసారి ఇండియా గురించి ఏమన్నా అన్నారంటే మీ బాడీలో ఏ ఒక్క అంగం కూడా పనిచేయదు. డ్రెస్ బాగుంది కదా, పద. డబ్బులు లేకుండా డ్రెస్ ఎలా కొంటారు? కొనటానికి డబ్బులు ఉండాలి, కొట్టేయడానికి అవసరం లేదు. కొట్టేస్తారా? ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? Ma'am, here's your dress. థ్యాంక్ యూ. అభి, కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? అభి, Okay. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, Yeah. ఐ నీడ్ సమ్ రన్నింగ్ షూస్. Okay. Try these. యా, దీస్ ఆర్ ఫైన్. లేస్ కట్టుకోండి. ఎందుకు? కట్టుకున్న తర్వాత ట్రై చేద్దామని అడుగుదాం. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. పారిపోదాం. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఓకే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. Oh. ఎక్స్క్యూజ్ మీ, వీ లైక్ దీస్ షూస్, వీల్ జస్ట్ రన్ అండ్ సీ. Yeah. థ్యాంక్ యూ. అభి, ఏం చేద్దాం? రెడీ, 1 2 3. హలో, Hey, stop! Police! ఫాస్ట్. అయ్యో, అభి, షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఎడిడు, అమ్మో పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. ఏంటి ఇలా తీసుకొచ్చేసావు? ఏ డబ్బులు ఇవ్వకుండా డ్రెస్ తీసుకొచ్చేటవేనా? ఎప్పుడైతే బ్యాగ్ పోయిందో అప్పుడే నాకు ప్యారిస్ మీద గౌరవం పోయింది. పాపం లవంగం గారు ఏమైపోయారో ఏంటో. ఈ పాటికి మసాలాలు వేసి నూరుతూ ఉండుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు ఈ డ్రెస్ బాలేదా? చాలా బాగుంది. ఏమైంది? నీకేం అనిపించట్లేదా? ఏంటి? మనం పరిచయం అయిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడింది ఇదే. నిజంగా ఈరోజు పార్టీ చేసుకోవాలి. నువ్వు ఓవర్ చేయొద్దు. Hey, he likes my ఏ, dress. ఆపు. నువ్వు నవ్వితే బాగుంటావు. May I help you? కాఫీ తాగుదామా? వద్దు, ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. 2 కాఫీస్ ప్లీజ్. Okay. ఏంటి? ఏం లేదు. I'm not a thief. I'm not a thief. Leave me please. I'm not a thief. Leave me. థ్యాంక్ యూ. కాఫీ తాగడానికి అంత ఆలోచించాలా? కాఫీ తాగడానికి కాదు, బిల్లు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను. లవంగం గారు, వచ్చారా? నేను ఖచ్చితంగా రాలేనని ఫిక్స్ అయినట్టున్నారు. అబ్బాయి అదేం లేదండి, కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. ప్యారిస్ ఎంత పొడుగుందేంటండి బాబు, రోజు కారులో తిరుగుతుంటే తెలియటం లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి తెప్పించండి, ఏమీ తాకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే. హలో, 1 more కాఫీ ప్లీజ్. వాళ్ళు మిమ్మల్ని ఇంకా తరుగుతున్నారా? నాకింత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది బాబు. ఏమండి, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కాఫీ మాత్రం త్వరగా వచ్చేలా చేయండి. ఓకే. షూ తీసి రిలాక్సింగ్గా తాగొచ్చు. ఓ థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? Bill. దే పెయిడ్ నో? No. అమ్మ బాబోయ్. అభి, ఏం చేద్దాం? దేర్ ఇస్ నో ప్లేస్, లెట్స్ గో. ఇంకొకసారి బుక్ చేసావంటే పరిగెత్తుకుంటూ ఇండియా వెళ్ళిపోతాడు. ఏంటి? ఇది కాదు, వేరే రూట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. అక్కర్లేదు, నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్ ఏమీ వద్దు, నా కళ్ళలోకి మాత్రమే చూడు. పద.
ఫు. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. నరికేయాలండి. ఎందుకులేండి. ఏ అభి, ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. ఆ, డ్రెస్ చూస్తే సరిపోదు, దాని కింద ఉన్న రేటు చూడండి, వాసిపోద్ది. బ్యాగ్ పోకుండా ఉంటే కొనేవాళ్ళం కదా. అవును. బ్యాగ్ ఉన్నా కొనలేం. ఇదేమన్నా ఇండియా అనుకున్నారండి చీప్ డ్రెస్సులు దొరకడానికి? ప్యారిస్ చాలా కాస్ట్లీ. లవంగం గారు, ఇంకొకసారి ఇండియా గురించి ఏమన్నా అన్నారంటే మీ బాడీలో ఏ ఒక్క అంగం కూడా పనిచేయదు. డ్రెస్ బాగుంది కదా, పద. డబ్బులు లేకుండా డ్రెస్ ఎలా కొంటారు? కొనటానికి డబ్బులు ఉండాలి, కొట్టేయడానికి అవసరం లేదు. కొట్టేస్తారా? ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? Ma'am, here's your dress. థ్యాంక్ యూ. అభి, కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? అభి, Okay. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, Yeah. ఐ నీడ్ సమ్ రన్నింగ్ షూస్. Okay. Try these. యా, దీస్ ఆర్ ఫైన్. లేస్ కట్టుకోండి. ఎందుకు? కట్టుకున్న తర్వాత ట్రై చేద్దామని అడుగుదాం. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. పారిపోదాం. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఓకే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. Oh. ఎక్స్క్యూజ్ మీ, వీ లైక్ దీస్ షూస్, వీల్ జస్ట్ రన్ అండ్ సీ. Yeah. థ్యాంక్ యూ. అభి, ఏం చేద్దాం? రెడీ, 1 2 3. హలో. Hey, stop! Police! ఫాస్ట్. అయ్యో, అభి, షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఎడిడు, అమ్మో పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. ఏంటి ఇలా తీసుకొచ్చేసావు? ఏ, డబ్బులు ఇవ్వకుండా డ్రెస్ తీసుకొచ్చేటవేనా? ఎప్పుడైతే బ్యాగ్ పోయిందో అప్పుడే నాకు ప్యారిస్ మీద గౌరవం పోయింది. పాపం లవంగం గారు ఏమైపోయారో ఏంటో. ఈ పాటికి మసాలాలు వేసి నూరుతూ ఉండుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు ఈ డ్రెస్ బాలేదా? చాలా బాగుంది. ఏమైంది? నీకేం అనిపించట్లేదా? ఏంటి? మనం పరిచయం అయిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడింది ఇదే. నిజంగా ఈరోజు పార్టీ చేసుకోవాలి. నువ్వు ఓవర్ చేయొద్దు. Hey, he likes my ఏ, dress. ఆపు. నువ్వు నవ్వితే బాగుంటావు. May I help you? కాఫీ తాగుదామా? వద్దు, ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. 2 కాఫీస్ ప్లీజ్. Okay. ఏంటి? ఏం లేదు. I'm not a thief. I'm not a thief. Leave me please. I'm not a thief. Leave me. థ్యాంక్ యూ. కాఫీ తాగడానికి అంత ఆలోచించాలా? కాఫీ తాగడానికి కాదు, బిల్లు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను. లవంగం గారు, వచ్చారా? నేను ఖచ్చితంగా రాలేనని ఫిక్స్ అయినట్టున్నారు. అబ్బాయి అదేం లేదండి, కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. ప్యారిస్ ఎంత పొడుగుంది ఏంటండి బాబు, రోజు కారులో తిరుగుతుంటే తెలియటం లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి తెప్పించండి, ఏమీ తాకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే. హలో, 1 more కాఫీ ప్లీజ్. వాళ్ళు మిమ్మల్ని ఇంకా తరుగుతున్నారా? నాకింత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది బాబు. ఏమండి, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కాఫీ మాత్రం త్వరగా వచ్చేలా చేయండి. ఓకే. షూ తీసి రిలాక్సింగ్గా తాగొచ్చు. ఓ థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? Bill. దే పెయిడ్ నో? No. హూ ఇస్ దట్ డార్లింగ్? మిస్టర్ లవంగం. Please come. హలో సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ ఓకే అయింది, చెప్దామని. ఫోన్లో చెప్పొచ్చుగా. రేపు ఇండియా వెళ్ళిపోతున్నాం, ఓసారి చూసినట్టుంటుందని. చెప్తే నేనే వచ్చానుగా. ఈ ఇండియన్స్ అదే ప్రాబ్లం డార్లింగ్, చెప్పా పెట్టకుండా వచ్చేస్తారు. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. ముందు చెప్తే మాకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అవి చేసుకుంటాం కదా. షీఈ్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ఓ. ALDA. కొంచెం బొద్దుగా ఉంటుంది, ఏమనుకోకండి. Please make some tea, darling. షూర్ 1 minute.
టీ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. డార్లింగ్ టీ. No. ఫర్ మై సేక్ డార్లింగ్. No. సరసం. ఫోటోలు చాలా బాగున్నాయి. టీ బాగోలేదా? బాగుంది సార్. సార్ నాకు చిన్న డౌట్. ఏంటి? ప్రతి ఫోటోలోనూ మీ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుంది, మీరెప్పుడు ఆవిడని ఎత్తుకోలేదా? ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఏ ఆవిడ ప్రెగ్నెంటా? కాదు, ఆవిడ ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓ, మేము వెళ్ళొస్తామండి. అలాగే, కావాలంటే ఎప్పుడైనా ప్యారిస్ రండి. అలాగే. మా ఇంటికి రాకండి. బాయ్ మ్యామ్. బాయ్. బాయ్. బాయ్ సార్. దట్ సైడ్ డోర్, దట్ సైడ్. సార్ నాకు డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సార్ బాయ్.